So, hi team, Kumtara team. I'm founder Srivet Dr. Prich. I'm proud MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, Kyrgyzstan MBBS degree valid కాదా? అసలు ఎలా చెక్ చేయాలి అని చాలా మంది అడుగుతున్నారండి. సో సార్ మీకు ఒక కంట్రీ అది ఏదైనా ఒక కంట్రీ అవ్వచ్చు, అసలు అది కంట్రీ ఆ డిగ్రీ వ్యాలిడా కాదనేది ఫస్ట్ పాయింట్ మన ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా చెక్ చేయాలి. ఓకేనండి, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా చెక్ చేస్తే ఆ కంట్రీ మనకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సో దాన్ని ఏ విధంగా చెక్ చేయాలి అని అడుగుతున్నారండి బేసికల్గా. అసలు చాలా మందికి ఏంటంటే ఎన్ఎంసీ రూల్స్ అంటే 4.5 years MBBS, 12 months ఇంటర్న్షిప్, ఇంగ్లీష్ మీడియం ఈ మూడే అనుకుంటారు. బట్ 100% రాంగ్ అండి. జస్ట్ 3 అనేది ఒక 10% మాత్రమే. దాంతో పాటు వచ్చేసరికి 4.5 years MBBS, 12 months ఇంటర్న్షిప్, తర్వాత వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం, ఇది ఈ 3 అనుకుంటారు. ఈ 3 కాదండి, అవి మినిమం అంత ఉండాలి, అసలు మినిమం స్టాండర్డ్స్ అలా ఉండాలి. సో మ్యాక్సిమం వస్తుంది సార్ మనకి. తర్వాత వచ్చేసరికి 4.5 years MBBS, మనకు కావాల్సింది ఏంటంటే 4.5 years MBBS, 12 months ఇంటర్న్షిప్, తర్వాత ఇంగ్లీష్ మీడియం, ఈ 3 ఉంటే సరిపోతుంది, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందంటారు. కాదండి, దీంతో పాటు సరే కంపల్సరీగా వస్తే ఆ కంట్రీ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. అంటే మీరు ఇండియా వచ్చిన తర్వాత ఇండియాలో సక్సెస్ అయిపోయినా లేదా యూఎస్లో సక్సెస్ అయిపోయినా మళ్ళీ ఇండియా ఆ కంట్రీలో ఏదైతే కంట్రీలో చదువుతున్నారో ఆ కంట్రీకి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండాలి. దాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారు. ఆ కంట్రీ నుంచి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. దాంతోపాటు ఇంకో పాయింట్ కూడా అండి, ఖచ్చితంగా వచ్చేసరికి మీరు ఏదైతే ఒక కంట్రీలో చదువుతున్నారో ఆ కంట్రీలోని స్టూడెంట్స్తో పాటు మనం చదవాలి. మనకంటూ సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మనకంటూ సపరేట్ డ్యూరేషన్, మనకంటూ సపరేట్ ప్రోగ్రామ్ ఉంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోయినా సపరేట్ మన ఇండియన్ స్టూడెంట్స్ వరకు ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్, సపరేట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నా సరే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. మీకు 5.5 years అని చెప్తున్నారు కిర్గిస్తాన్లో. 5.5 years MBBS ప్రపంచంలో ఎక్కడ లేదు ఎక్సెప్ట్ ఇండియా. కిర్గిస్తాన్లో 6 years MBBS అండి. 6 years MBBS ఉంటుంది అనమాట. 6 years MBBS తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. సో మీకు 5.5 years అంటే అది ఇండియన్ స్టూడెంట్స్ మాత్రమే. ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. మీరు కంపల్సరీ ఏదైతే ఒక కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఇండియన్ ఇప్పుడు మనం రష్యా వెళ్తాము, లేదా కిర్గిస్తాన్ వెళ్తాం, కజకిస్తాన్ వెళ్తాం, ఆ MBBS మనకంటే అక్కడ సపరేట్ కాలేజీలు, సపరేట్ యూనివర్సిటీస్ ఉండకూడదు. మనం ఏదైతే ఒక కంట్రీ వెళ్తున్నా ఆ కంట్రీలో లోకల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఏ విధమైన డిగ్రీ వస్తుందో మనకు కూడా అదే డిగ్రీ రావాలి. మనకంటూ సపరేట్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం 4.5 years, 12 months సరిపోదు. అక్కడ మాకు కంపల్సరీ అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. కాబట్టి అక్కడ కూడా కంపల్సరీ వచ్చాక వాళ్ళు ఎంతైతే డ్యూరేషన్ ఉందో ఆ డ్యూరేషన్ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రం డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అందుకే వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురమ్మన్నారు. మనకేంటంటే చాలా మంది చెప్పి 4.5 years, 12 months, 5.5 years అయిపోతుందండి అంటారు. ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఎందుకంటే అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలంటే అక్కడ 6 years చదవాలి, ఇంటర్న్షిప్ చేయాలి. ఆ తర్వాత మాత్రం వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. తర్వాత ఒకసారి ఇంకో చాలా మంది చెప్తున్నారు ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్, తర్వాత అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇండియన్స్ అంటారు. అలా ఎప్పుడు కూడా ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ మాత్రం ఉండకూడదండి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇలా 5.5 years ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్ ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఖచ్చితంగా మనం ఏదైతే కంట్రీ వెళ్తున్నాం ఆ కంట్రీలో కాలేజీలో చదువుకోవడానికి వెళ్తున్నాం. మనకంటూ అక్కడ సపరేట్ కాలేజ్ పెట్టుకో, మనకంటూ సపరేట్ యూనివర్సిటీ, మనకంటూ సపరేట్ లెక్చరర్స్ అన్ని మనం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఇండియాలో చదువు సరిపోతుంది కదా. సో కాబట్టి అలా ఉండకూడదు. మీరు ఏదైతే చదువుతున్నారు, ఏదైతే కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీలో లోకల్ స్టూడెంట్స్తో పాటు మనం చదవాలి. మనకంటూ సపరేట్ సిస్టమ్ ఉండకూడదు. అది క్లియర్గా ఎన్ఎంసీ రూల్లో చెప్పారు. అది కూడా దాంతోపాటు ఒకసారికి రిజిస్ట్రేషన్ నెంబర్ మ్యాండేటరీగా తీసుకురావాలి. అక్కడి నుంచి ఖచ్చితంగా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా యూఎస్ అటు నుంచి యూఎస్ వెళ్ళి ఆ యూఎస్లో మనం పాస్ అవ్వకపోయినా మళ్ళీ ఆ కంట్రీ తిరిగి సార్ వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసుకునే ఎలిజిబిలిటీ ఉండాలి. దాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారు. సో ఇవన్నీ ఎలా చెక్ చేయాలంటే సార్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే మనకి ఎన్ఎంసీ రూల్స్ ఇచ్చారు కదా, 4.5 years MBBS, 12 months ఇంటర్న్షిప్, ఇంగ్లీష్ మీడియము, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. సో లోకల్ స్టూడెంట్స్తో పాటు మనము చదవాలి. అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. మన సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు. మ్యాక్సిమం డ్యూరేషన్ 10 years దాటకూడదు. ఇవన్నీ చెప్పున్నారు కదా. ఇవన్నీ మనకి ఎన్ఎంసీ రూల్లో చెప్పారు, గెజెట్లో మన ఇండియన్ ఎన్ఎంసీ వాళ్ళు చెప్పారు. ఇవన్నీ ఏంటంటే మనం ఇదేంటి అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి. సో మనం ఏదైతే కంట్రీ వెళ్తున్నామో అక్కడ మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది. మీరు ఏ కంట్రీలో మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది. ఆ ఎంబసీ వాళ్ళు ఇస్తారు అఫీషియల్గా. మీరు రిక్వెస్ట్ చేస్తే లేదా ఏదైతే మీకు కిర్గిస్తాన్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని అడిగితే ఆ ఎంబసీ నుంచి మీకు డాక్యుమెంట్ వస్తుంది. ఆ ఎంబసీ అడ్రస్, ఎంబసీ మెయిల్ ఐడి, ఎంబసీ ఫోన్ నెంబర్స్ సహా మీకు డాక్యుమెంట్ వస్తుంది. మన ఇండియన్ అంబులెన్స్ తోటి ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా మీకు డాక్యుమెంట్ పంపిస్తుంది. అసలు అక్కడ ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఉంటుంది, అది ఇంగ్లీష్ మీడియమే కాదా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అసలు అక్కడ ఆ డిగ్రీ వ్యాలిడా కాదనేది. సో మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా వెళ్తే మాత్రం డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుందండి. మీకు చెప్పడం ఏంటంటే జస్ట్ ప్రమోషన్ కోసం మీకు ఇక్కడ మనం ఏంటి ఇండియా వాళ్ళు మనకి ఎన్ఎంసీ రూల్స్ ఏం చెప్తున్నాయి, 4.5 years MBBS, 12 months ఇంటర్న్షిప్, ఇంగ్లీష్ మీడియం సరిపోతాయి అంటారు. బట్ అవి నథింగ్ అండి, జస్ట్ బేసిక్స్ మాత్రమే. అవి
తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలంటే వాళ్ళు ఎలా ఇస్తారు రిజిస్ట్రేషన్ నెంబర్? ఆ కంట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయితేనే కదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేది. ఇప్పుడు ఒక కంట్రీలో మీరు ఇప్పుడు మన ఇండియాలో లేదా యూఎస్లోనే మీరు సర్టిఫైడ్ డాక్టర్ అవ్వాలి, లేదా కిర్గిస్తాన్లో సర్టిఫైడ్ డాక్టర్ అవ్వాలి, రష్యాలో సర్టిఫైడ్ డాక్టర్ అవ్వాలి, లేదా కజకిస్తాన్, జార్జియా, వియత్నాం, ప్రపంచంలో ఏదో కంట్రీ వెళ్ళారు, యూరోప్ వెళ్ళారు అనుకోండి, అక్కడ రిజిస్ట్రేషన్ రావాలంటే ఆ కంట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి కదా. సో మనకంటూ మన ఇండియా వాళ్ళు అడిగారు కాబట్టి మన ఇండియా వాళ్ళు 4.5 years 12 months సరిపోదు కదండి. అక్కడ కంపల్సరీ లోకల్ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు మనకు కూడా అలానే చదవాలి. అది క్లియర్ కట్గా ఎన్ఎంసీ రూల్స్ క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు, సపరేట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండకూడదు. ఖచ్చితంగా వాళ్ళతో పాటు మనం కలిసి చదువుకోవాలి, అంతే కదా. మనకంటూ సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మనకంటూ సపరేట్ లెక్చరర్స్, సపరేట్ ప్రొఫెసర్స్ ఉంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్, క్లియర్ కట్గా చెప్పున్నారు. సో మీరు ఎస్పెషల్లీ కిర్గిస్తాన్ వెళ్ళే ముందు అసలు డ్యూరేషన్ చెక్ చేయండి. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో చెక్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారో లేదో చెక్ చేయండి. లేకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఇది ఎలా చెక్ చేయాలి? ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది లేదంటే మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది, లేదా మీ కన్సల్టెంట్లు ఎవరైతే కిర్గిస్తాన్ చెప్తున్నారో ఆ కిర్గిస్తాన్ అడిగితే ఆల్రెడీ ఉండే అన్ని కంట్రీస్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్ మీరు కంపల్సరీ కలెక్ట్ చేసుకుంటే సింగిల్ పేపర్ డాక్యుమెంట్ వస్తుంది. అది మన ఇండియన్ అఫీషియల్గా మన బిస్కేక్ అంటే ఆ కంట్రీలో మన ఎంబసీ పంపిస్తారనమాట. దాంట్లో క్లియర్ కట్గా ఉంటుంది డ్యూరేషన్ ఎంత, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, అది ఇంగ్లీష్ మీడియమే కాదా, ఆ డిగ్రీ వ్యాలిడా కాదా, ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ కదా, క్లియర్ కట్గా ఇస్తారు. ఆ డాక్యుమెంట్ లేకుండా వెళ్తే మాత్రం ఆ డిగ్రీ 200% ఇన్వాలిడ్ అవుతుంది. సో ఆ తర్వాత మీరు చాలా మంది అంటారంటే కిర్గిస్తాన్ సరికి లో బడ్జెట్ లో ఉందండి, హై ఎంసీ పాస్ పర్సెంటేజ్ అంటే ఫస్ట్ నుంచి కోచింగ్ అండి, ఇండియన్ ఫుడ్ అంటారు. ఇవన్నీ తర్వాత చూడొచ్చు. అసలు ప్రతి కంట్రీలో ఉంటాయి అవన్నీ. అసలు ముందు అసలు ఆ డిగ్రీ వ్యాలిడా కాదో చెక్ చేయండి. ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అయింది అనుకోండి, చాలా మంది చెప్పేది ఏంటంటే జార్జియా ఒకటి కిర్గిస్తాన్ ఒకటి, మీరు అటు నుంచి యూఎస్ వెళ్ళండి, నెక్స్ట్ టైం ఉందండి ఇది చాలా కష్టంగా ఉంది, ఎంబీబీఎస్ సీట్లు అట్లా మెడికల్ బీఎస్ సీట్లు ఏమొస్తాయి, మీరు అటు నుంచి యూఎస్ వెళ్ళండి, మీకు కోచింగ్ ఇస్తామంటారు. అసలు అక్కడ చదివితే కిర్గిస్తాన్లో చదివితే మీరు యూఎస్ఎంఎల్ఈ కాదు కదా, నెక్స్ట్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వండి. ఎందుకంటే అక్కడ అసలు స్టాండర్డ్స్ ఉండవు. అసలు స్టాండర్డ్స్ ఉండవు. కిర్గిస్తాన్ అండర్డెవలప్డ్ కంట్రీ. అక్కడ మీరు వెళ్ళి అక్కడ ఏం చదివి అక్కడ అసలు వాళ్ళకే ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రాపర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. లేనప్పుడు మీరు యూఎస్ఏ, యూకే, కెనడా అనేది జస్ట్ మిమ్మల్ని ప్రమోట్ చేస్తారు అంతే, జార్జియా, కిర్గిస్తాన్. ఎందుకంటే ఇండియా వచ్చి ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతలేదో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మీరు ఖచ్చితంగా కిర్గిస్తాన్, జార్జియా వెళ్ళే ముందు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే అక్కడ మీరు ఏదైతే జార్జియా వచ్చి కిర్గిస్తాన్ వచ్చి మన ఎంబసీ ఉంటే ఆ ఎంబసీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక డాక్యుమెంట్ పంపిస్తారు. ఈ ఎన్ఎంసీ రూల్స్ కాకుండా ఈ ఫాలో అవుతుందో లేదో, అక్కడ డ్యూరేషన్ అయింది కిర్గిస్తాన్లో, ఆ తర్వాత ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, ఇంగ్లీష్ మీడియమే కాదా, అసలు ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఏంటి ప్రొసీజర్ అంతా ఇస్తారు. దాన్ని చెక్ చేసుకుంటే అర్థమైపోద్ది మీకు. ఓకేనండి. అదర్వైజ్ మీరు చెక్ చేసుకోకుండా వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, తక్కువ బడ్జెట్, ఇండియన్ ఫుడ్, ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్ అంటే డిగ్రీ 200% ఇన్వాలిడ్ అవుతుంది. ఓకేనా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే. ఇంకో విషయం అండి, రష్యాలో టాప్ అండ్ యూనివర్సిటీస్ అండి, అండర్ బడ్జెట్ 20 lakhs, 25 lakhs, 30 lakhs మీ మంచి యూనివర్సిటీస్ రైట్ నా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు రిజల్ట్స్ కౌన్సిల్ దాకా అడ్మిషన్స్ ఉండవు, ఎన్ని గవర్నమెంట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ కాబట్టి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆల్ ఓవర్ వరల్డ్ అప్లై చేస్తారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేసుకోండి. జస్ట్ మీరు రిజర్వ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఇండియాలో సీట్ వచ్చింది అనుకోండి, క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మనం కావాలంటే ఇండియాలో జాయిన్ అయిపోవచ్చు, లేదంటే అవసరం లేదు అనుకుంటే అబ్రాడ్ వెళ్ళాలంటే అబ్రాడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో కాబట్టి రిజర్వ్ అయితే చేసి పెట్టుకోండి, సేఫ్ సైడ్ ఉంటారు. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.